తెలంగాణలోని ఆర్యవైశ్యులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబురు అందించింది. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది నుంచి ప్రతి సంవత్సరం వైశాఖ శుక్లపక్ష దశమి రోజున ఈ వేడుకలను రాష్ట్ర పండుగగా నిర్వహించనున్నారు. ఈ నిర్ణయంపై ఆర్యవైశ్య సమాజం హర్షం వ్యక్తం చేస్తోంది. హైదరాబాద్లోని FTCCIలో అపోవా తెలంగాణ విభాగం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఆర్యవైశ్యుల సంస్కృతికి, ఆత్మ గౌరవానికి దక్కిన గౌరవమని నేతలు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వానికి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల ఏప్రిల్ 26న జరగనున్న వాసవి మాత జయంతి వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. అహింస త్యాగానికి ప్రతిరూపమైన వాసవి మాత ఆశయాలను గౌరవిస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సమాజంలో ఐక్యతను పెంపొందిస్తుందని వారు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అధికారిక పండుగగా డిక్లేర్ చేసినందుకు హృదయపూర్వకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, దీనికి కర్తకర్మక్రియ అయినటువంటి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత మార్చి నెలలో ముఖ్యమంత్రి అతిథిగా వచ్చిన వాసవి మాత పారాయణం సభలో వారిని కోరినాము. ఈ యొక్క అమ్మవారి జన్మదినాన్ని, ఆత్మార్పణ దినాన్ని రాష్ట్ర పండుగగా జరపాలని అంటే వెంబడే ముఖ్యమంత్రి గారు స్పందించి వేదిక మీదనే అతి త్వరలోనే మీకు ఈ తీపి కబురు అందుతుంది అని చెప్పారు. మరి రేపు 26వ తేదీ అమ్మవారి జయంతి ఉంది కాబట్టి వెంబడే ముఖ్యమంత్రి గారు జీవో ఇష్యూ చేసి నిన్న ఆ జీవోని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కలెక్టరేట్లకు పంపించడం జరిగింది. తెలంగాణ ఆవోపా మరి హైదరాబాద్ ఆవోపా కూడా సంయుక్తంగా మేము రేవంత్ రెడ్డి గారికి ఈ వాసవి మాత జన్మదినాన్ని మన రాష్ట్ర పండుగగా